ఆసిఫాబాద్ జిల్లా జనకాపూర్లో అకాల వర్షం రైతు జీవితాన్ని కుదిపేసింది. రైతు బాబురావు 2 ఎకరాలు, మరో రైతు 2 ఎకరాలు, మొత్తం 4 ఎకరాల్లో జొన్న పంట వేశారు. భారీ వర్షానికి కోత దశకు చేరుకున్న జొన్న పంట నేలకొరిగింది. పంట ఖర్చు కూడా వచ్చేలా లేదని రైతులు వాపోతున్నారు. వికారాబాద్ జిల్లాలో అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కూరగాయల తోటలు వేసిన రైతులు పూర్తిగా నష్టపోయారు. మరోవైపు వడగండ్ల వర్షానికి 200 మేకలు మృతి చెందాయి. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. రాత్రి పడ్డటువంటి వాన సందర్భంగా పోల్కంపల్లి గ్రామంలో దాదాపు ఒక 50 నుంచి 60 ఎకరాల పంట నష్టం జరిగింది. గతంలో వానాకాలంలో కూడా ఇదే ప్రాంతంలో దాదాపు 150 ఎకరాలు పెద్ద ఎత్తున నష్టపోయిన రైతులందరూ కూడా. ఎందుకంటే అప్పుడు వానాకాలం ఉండే, వానాకాలంలో అకాల వర్షం వల్ల ప్రతి రైతు ఇక్కడ దాదాపు ఈ గ్రామంలో ఈ మండలంలోనే హైయెస్ట్ పంట నష్టం జరిగింది ఇదే గ్రామంలో. దాదాపు ప్రతి ఒక్క రైతు కూడా ఆ టైంలో అన్ని పెట్టుబడులు అయిపోయినాయి. పంట చేతికొచ్చే సమయంలో నష్టం జరిగింది. మరి అప్పుడు కూడా ప్రభుత్వం మరి వచ్చి అందరెవరో నష్టపోయారో వాళ్ళని వివరాలు తీసుకుపోయారు, కానీ వాళ్ళకు ఒక చిల్లి గవ్వ కూడా 1 రూపాయి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ప్రతి రైతు కూడా అప్పుడు దాదాపు 20 నుంచి 30 వేల రూపాయలు పెట్టుబడులలో నష్టపోయారు. మళ్ళీ అదే రైతుల్లో దాదాపు అదే 150 ఎకరాల్లో దాదాపు ఒక 60-70 ఎకరాలు ఇప్పుడు కూడా, ఎందుకంటే ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు మక్కలు కానీ జొన్నలు కానీ కూరగాయలు ఇతర పంటలు వేసుకున్నారు. అవన్నీ కూడా రాత్రి పడ్డటువంటి వానకు మొత్తం కూడా నేల రాలిని రైతులందరూ నష్టపోయారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈ పరిహారం ఇవ్వాలి. రాత్రి పడ్డటువంటి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, తెలంగాణలో కురిసిన అకాల వర్షానికి రైతులు నష్టపోయినట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, వాతావరణంలో ఉపరితలంలో పలు మార్పులు చేసుకోవడంతో మొత్తం అకాల వర్షాలైతే తెలంగాణ వ్యాప్తంగా పడుతున్న పరిస్థితి. ఒక్కసారిగా ఉదయం పూట ఎండగా ఉన్న కూడా ఎండతో ఉన్న ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా చల్లబడిపోయి వాతావరణంలో మార్పు రావడంతో కొన్ని ప్లేస్లో కూడా భారీగా వర్షాలు కానీ వడగళ్ల వాన గాలులు కూడా వీచాయి. ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో అయితే భారీగానే వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఇటు సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షపాతం నమోదైపోయింది. ఇటు వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడా వర్షం పడడంతో ఇటు ఇప్పటికే రైతులు తీవ్ర నష్టాలు చవి చూశారు. ముఖ్యంగా ఈ మొక్కజొన్న పంట, మిర్చి కూడా ఇప్పుడు మొత్తం కూడా కళ్ళాలలో ఆరబెడుతున్న పరిస్థితి. ఒక పక్క మిర్చి కోతలు జరుగుతున్నాయి, మరో పక్క మిర్చి కోసిన మిర్చిని కళ్ళాల్లో ఆరబెడుతున్నారు. మొత్తం ఆ కళ్ళాల్లో ఉన్న మిర్చి మొత్తం కూడా తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా ఇటు కొంతమంది రైతులు ఇటు మార్కెట్ లో కూడా మిర్చిని తరలించారు. ఈ నేపథ్యంలో మార్కెట్ లో బస్తాల్లో ఉన్న మిర్చితో పాటు ఇటు కళ్ళాల్లో ఉన్న మిర్చి కూడా తడిసి ముద్దైపోవడంతో రైతులు తీవ్రంగా నష్టం జరిగిందని వాపోతున్న పరిస్థితి. మరొక పక్క మొక్కజొన్న, ఇటు మామిడి తోటలు కూడా పిందెలు పూతతో ఉన్నాయి. ఈ వర్షాల నేపథ్యంలో మామిడి పూత పిందెలు కూడా మొత్తం రాలిపోవడంతో ఇటు మామిడి రైతులకు కూడా తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు. అంతేకాదు మొక్కజొన్న పంటలు కూడా ఈ గాలులకి మొత్తం మొక్కజొన్న, వరి, ఇటు వేసంగి వరి కూడా మొత్తం ఈ భారీగా వీచిన గాలులకి వడగళ్ల వానకి మొత్తం కూడా పడిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం అయితే జరిగింది. అంతేకాదు పడిపోయిన వరి కూడా మొత్తం నీట మునగడంతో కూడా మొత్తం కూడా భారీగా నష్టం జరిగిందని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒక పక్క రైతులు తీవ్ర నష్టాల్లో ఉంటే మరొకసారి ఈ అకాల వర్షాలతో వచ్చిన నష్టంతో మరింత కుదేలైపోయిన పరిస్థితిని రైతాంగం అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఒక పక్క ఇటు మనం జిహెచ్ పరిధిలో చూసుకుంటే కూడా భారీగా వర్షం నమోదవడంతో మొత్తం రహదారులన్నీ భారీగా వరద నీరు చేరడం, అంతేకాకుండా ఇటు లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీగా వరద నీరు చేరడంతో అక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రజలు కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. ఒక పక్క జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న లోతట్టు ప్రాంతాల్లో అయితే భారీగా వరద నీరు చేరడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం
ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటు బయటికి వెళ్లి ఉద్యోగానికి వెళ్ళిన వారు కూడా తిరిగి ఇంటికి చేరుకోవడానికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు కొన్ని ఏరియాల్లో అయితే ఉండటం, మరో పక్క తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ అకాల వర్షాలు ఊహించని విధంగా ఈ భారీ వర్షాలు నమోదవటం, వడగళ్ల వానతో ఒక పక్క ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఈ యొక్క మరికొంత కష్టాలను అయితే తెచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు మామిడి, మిర్చి, వరి, మొక్కజొన్న రైతులైతే తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పేసి అయితే ఆ రైతాంగం దీనంగా ఆవేదనతో ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో